జొన్న సూప్. ఓకే అమ్మా. ఇట్ ఈస్ వెరీ గుడ్. జొన్న అంబలి ఈ వేసవిలో మన పిల్లల ఒంటికి చలువ చేసి మన పిల్లలకు కూడా జొన్న అంబలి అంటే పరిచయం చేసేటట్టు ఎంతో టేస్టీగా తాగుతుంటే కమ్మగా ఉండే అమ్మమ్మల కాలం నాటి అతి బలాన్ని ఇచ్చే జొన్న అంబలి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక 2-3 స్పూన్ల జొన్నల్ని తీసుకొని అలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టండి. అలా మిక్సీ పట్టిన దాంట్లో నుంచి ఒక 2 స్పూన్ల జొన్న పిండిని తీసుకొని అందులో ఒక 3-4 స్పూన్ల హాట్ వాటర్ వేసి ఉండలు ఏవి లేకుండా అలా స్పూన్తో కలబెట్టండి. అలా కలబెట్టిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇంకో గిన్నె పెట్టి అందులో ఒక 2 కప్పుల వాటర్ వేసి ఆ వాటర్ మరిగినాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న జొన్న పిండి దాన్ని అందులో వేసి దగ్గరుండి చిన్న మంట మీద కలబెట్టుకుంటా అలా జిగుటుగా ఫామ్ అయిన దాకా ఉడికియండి జొన్న పిండిని. తర్వాత దాన్ని రాత్రంతా పులవనియండి ఒక గిన్నెలో పెట్టి. తర్వాత మరుసటి రోజు ఉదయం ఒక 2-3 స్పూన్ల పెరుగుని తీసుకొని అలా మజ్జిగ కవ్వంతో మంచిగా చిలుక్కోండి ఉండలేని లేకుండా. అలా చిలికాక ఒక గ్లాస్ వాటర్ని అందులో వేసి మజ్జిగలాగా చేసి తర్వాత ఉప్పు వేసి దాన్ని పక్కన పెట్టుకోండి. రాత్రంతా అలా పెట్టడం వల్ల అందులో గుడ్ బ్యాక్టీరియా అనేది పెరిగి మన పిల్లల గట్కి చాలా హెల్ప్ అవుతుంది. చాలా బలం కూడా జొన్న అంబలి. అలా జెల్లీ ఫామ్లో ఫామ్ అయ్యిద్ది అనమాట. అలా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉన్నది రాత్రంతా అలా ఉండడం వల్ల అలా మంచిగా జెల్లీ ఫామ్లో ఉన్నదాన్ని మంచిగా మజ్జిగ కవ్వంతో ఇట్లా ఉండలు ఏం లేకుండా అలా థిక్ స్మూతీ లాగా చేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసి అలా మంచిగా కలుపుకున్నాక అందులో టేస్ట్ ఎన్హాన్స్ అవుద్ది. తర్వాత దాన్ని ఒక గ్లాసులో తీసుకొని అలా పోసుకోండి. పోసుకున్నాక నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని పిల్లలకి ఇవ్వండి. అసలు మా పిల్లల ఫేవరెట్ లిస్ట్లో జొన్న అంబలి ఒకటైంది. అంత బాగా నచ్చింది. మరి మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి.